వెల్కమ్ టు డివై న్యూస్. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ళ గ్రామంలో కిల్లర్ నెట్ విద్వాంసులు నల్లజల్ల ధర్మరాజు దశదిన కర్మకు వచ్చిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముందుగా నాయి బ్రాహ్మణ సోదరుల తరఫున నల్లజల్ల ధర్మరాజుకు ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏవైతే మేనిఫెస్టో సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారో అవి 100% లబ్ధి పొందే విధంగా ప్రజలకు చేరువయ్యాయని, ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు అంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ఈ 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు తిరుపతిలో కూడా ఘనంగా విజయోత్సవ సభను నిర్వహిస్తామని, ఇది కూటమి ప్రభుత్వానికే సాధ్యపడిందని, అలాగే ఈ 2 సంవత్సరాల పాలనలో నాయి బ్రాహ్మణులకు ప్రతి దేవాలయాల్లో నాయక మండలిలో ఒకరికి బోర్డు మెంబర్గా అవకాశం కల్పించడం, సెలూన్ షాపులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించడం, 44 దేవాలయాల్లో 6Aకు సంబంధించి గౌరవ వేతనం 20,000 నుంచి 25,000 వరకు చేయటం చాలా సంతోషకరమని, ఈ అభివృద్ధిని చూడలేక వైసీపీ ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర డైరెక్టర్లు లంకా రత్నారావు, సురవరపు నాగరాజు, నల్లజర్ల సుధాకర్ రావు, వెంకట సాయి నాగరాజు, వనమాల రాజు, నల్లజర్ల వెంకన్న, సతీష్ ముచ్చాల రాజు తదితర నాయి బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు. నా పేరు రుద్రకోటి సదాశివం, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఉంగుటూరు నియోజకవర్గం. ఈరోజు ముఖ్యంగా క్లారినెట్ విద్వాంసుడు నల్లజర్ల ధర్మరాజు గారు చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేమందరూ కూడా ఈరోజు నివాళులర్పించినాం. ఈరోజు పెద్ద కర్మ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు, రాష్ట్ర డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆయనకి ఘన నివాళి అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏవైతే ఆనాడు మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పామో సూపర్ 6 గురించి, అవన్నీ కూడా ఈరోజు సూపర్ 6 పథకాలు ప్రజలందరికీ చేరువైనాయి. ప్రజలందరికీ కూడా సూపర్ 6 పథకాలు అందుతూ వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు తిరుపతిలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల సందర్భంగా అక్కడ కూడా విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. 90% హామీలను అమలు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈరోజు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు ఇచ్చినాం. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కింద ప్రతి నెల 2,750 కోట్లు, సంవత్సరానికి 36,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొదటి తారీఖునే 4,000, 6,000, 10,000, 15,000. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్లు ఇచ్చిన రాష్ట్రం ఏదీ లేదు, ఒక ఆంధ్రప్రదేశే. మిగతా రాష్ట్రాల్లో 2,000, 1,500 ఉంటే ఇక్కడ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఈరోజు మొదటి తారీఖునే ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇస్తున్నాం. ఒక పక్క తల్లికి వందనం సుమారు 68 లక్షల మందికి 10,090 కోట్లు తల్లికి వందనం కింద ఎంతమంది పేద బిడ్డలు చదువుకుంటే అంతమందికి ఇస్తున్నాం. గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. లబ్ధిదారులు కూడా మా ప్రభుత్వంలో చాలామంది పెరిగినారు. అందరికి కూడా మేము తల్లికి వందనం ఇస్తున్నాం. అదేవిధంగా మొన్న నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకమే మెగా డిఎస్సిని ప్రకటించారు, సంతకం పెట్టారు. రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే వైసీపీ వాళ్ళు అది చూసి ఓర్వలేక సంవత్సరం తర్వాత ఏదో డిఎస్సిలో జరిగిపోయిందంటూ అభాండాలు వేస్తున్నారు. వాళ్ళకి వాస్తవాలు కనపడవు. ఏదో ఒక విధంగా ప్రజలను పక్కదోవ పట్టించి వాళ్ళ ఉనికిని కాపాడుకునేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి మాటలను ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు.
ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా నారా లోకేష్ గారు అనేక సంస్థలతో మాట్లాడి వారిని ఒప్పించి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి కానీ అద్భుతమైన కంపెనీలు తీసుకొచ్చేదానికి విశేష కృషి చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే విశాఖపట్నం, అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ అని ఒక అద్భుతమైన కార్యక్రమం ఆడ కూడా చేయడం జరిగింది. విశాఖలో కూడా అనేక కంపెనీలు, గూగుల్ అయితేనేమి, టీసీఎస్ అయితేనేమి, అనేక కంపెనీలు ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఇవి చూసి ఓరలేక వైసీపీ వాళ్ళు అబండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే మా నాయి బ్రాహ్మణులకు ఈ 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు ఒకరికి బోర్డు మెంబర్గా అవకాశం కల్పించడం, సెలూన్ షాపులు నడుపుతున్న నాయి బ్రాహ్మణ సోదరులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, అదేవిధంగా 44 దేవాలయాల్లో 6Aకి సంబంధించి ఎండోమెంట్ దేవాలయాల్లో గౌరవ వేతనం 20,000 ఉంటే దాన్ని 25,000 చేయడం, త్వరలో ఆదరణ 3 పథకాన్ని ఏవైతే చేతివృత్తులు కులవృత్తులదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదరణ 3 పథకం ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా త్వరలో బీసీ రక్షణ చట్టం కూడా బీసీల మీద దాడులు కానీ కులాన్ని దూషించినా కానీ వీళ్ళన్నీ మీద చట్టమైన చర్యలు తీసుకునేదానికి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరూ సహకారంతో రాష్ట్రంలో ఈరోజు బీసీ రక్షణ చట్టం గౌరవ బీసీ మంత్రుల నేతృత్వంలో త్వరలో బీసీ రక్షణ చట్టం ఒక సమగ్రమైన బలమైన చట్టం రాబోతూ ఉంది. ఆదరణ 3 పథకం కూడా రాబోతూ ఉంది. అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ఇల్లు పేదవారికి ఇల్లు ఇవ్వడం అయితేనేమి అనేక రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. దాంట్లో భాగంగా రేపు తిరుపతిలో కూడా 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పెద్ద మహాసభ జరుపుతున్నారు. దాని అందరూ విచ్చేసి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లంకా రత్నారావు గారు, అదేవిధంగా మరొక రాష్ట్ర డైరెక్టర్ మన నాగరాజు గారు, అదేవిధంగా స్థానిక నాయకులు నల్లజర్ల సుధాకర్ గారు, వెంకటసాయి గారు, నాగరాజు గారు, వనమల రాజు గారు, నల్లజర్ల వెంకన్న గారు, సతీష్ గారు, మన ముత్యాలరావు గారు, ఇంకా అనేక మంది నాయ బ్రాహ్మణ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలియజేస్తాను. నాయ బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి. నాయ బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి. నాయ బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి. నాయ బ్రాహ్మణ ఐక్యత. వర్ధిల్లాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.